ఇబ్రహీంపట్నంలో కోర్టు స్టే ఇచ్చిందని మాత్రమే చెప్పారు మంత్రి సబిత. ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారు అన్నారు సబిత. చివరి క్షణంలో ప్రభుత్వం గేమ్ ఆడుతోంది అన్నారు సబిత. ఇంకా ఏమన్నారు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. మేడం, అంతా అయిపోయినాక కూడా ఒక సస్పెన్స్ సిచ్యువేషన్. ఈ కోర్టు స్టేను మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏంటి స్టే ఓన్లీ రిజల్ట్స్ అనౌన్స్ వరకేనా, మళ్ళీ ప్రక్రియ కూడా మళ్ళీ మొదటి నుంచి అని అంటారా? ఎలా వస్తుందంటారు? మొదటి నుండి ఎలక్షన్ కమిషన్ ఇక్కడున్న ఎలక్షన్ మాత్రమే ప్రాసెస్ జరగాలి. కిషన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మెజార్టీ ఉన్నా కూడా, అదృశ్యమైన వ్యక్తి ఉన్నా కూడా, ఆ వ్యక్తితో యాదగిరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత కూడా, ఈరోజు ఎన్నికలలో ఓటేయడానికి అవకాశం కల్పించి చైర్మన్ ఎన్నికలు కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా సరిగ్గా అనౌన్స్మెంట్ ముందర స్టే వచ్చిందని చెప్తుంది. స్టిల్ ఉదయం నుండి ఇప్పటివరకు మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు స్టే ఏమని ఇచ్చిందనే చెప్పట్లేదు. కోర్టు ఎలక్షన్ ఆపమని ఇచ్చిందా, లేదంటే యాదగిరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఇచ్చున్నారా అనేది చెప్పాలి. అసలు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ హాల్లో కోరం ఉందా లేదని మాత్రమే చూసుకోవాలి. ఏ క్యాండిడేట్ వచ్చిందో ఏ క్యాండిడేట్ రాలేదనేది సంబంధం లేదు. అంటే ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు అసలు ఇక్కడ ఎలక్షనే కంప్లీట్ అయిందని ఇన్ఫర్మేషన్ ఉందట అక్కడ పైన. మరి ఎలక్షనే కంప్లీట్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడేమో ఈ తతంగం ఇంకా క్లోజ్ కాలేదు. ఇదే జరుగుతున్న విషయం. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని ఆపాలని కోరుతున్నాం. కోర్టు స్టే ఆర్డర్ ఏమి ఇచ్చింది? ఆ కోర్టు స్టే ఆర్డర్లో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ స్టే ఇచ్చిందా, లేకుంటే అతన్ని 19th వార్డు మెంబర్ని ప్రొడ్యూస్ చేయమని ఇచ్చిందా, లేకుంటే కౌంటింగ్ మళ్ళీ నిర్వహించాలని ఇచ్చిందా? ఆ స్టే ఆర్డర్ ఏమి ఇచ్చిందో కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ క్లారిటీ మాకు ఇచ్చి అధికార పార్టీ చేస్తున్న ఏదైతే ఎంత గేమ్ ఉందో దాన్ని ఆపాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విత్ కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రవణ్, TV9 హైదరాబాద్.